పోలవరంలో ఎన్ని ఎకరాలకు కొత్తగా నీరు ఇచ్చారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రాజాం, పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సలహాదారులు ప్రకటనల పేరుతో సాక్షి పత్రికకు వేల కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. ప్రజలకు మేలు చేయని వైసీపీ నేతలను ఓటు అడిగే హక్కుందా అని నిలదీశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు 2 సార్లు శంకుస్థాపన చేసిన రివర్స్ సీఎం అని జగన్ను చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి, నీకొచ్చేది కూలీ జనం, మాకొచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు. మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన కనపడొస్తుంది. అవునా కాదా అని అడుగుతున్నా. జగన్ కూడా జగన్ రెడ్డి పేరు మార్చుకుందాం ఈ రాజ్యం నుంచి. జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు, నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతుల బండిట్టే. అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు కావాలి. అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి. అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో? ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందా అని మీకు అడుగుతున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీలో 2000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే, నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వీళ్ళు ఖర్చు పెట్టింది 5 కోట్లు. తారక రామ తీర్థ సాగర్ 284 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ 553 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 26 కోట్లు. తోటపల్లి ప్రాజెక్టు 237 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 61 కోట్లు. గజపతి బ్రాంచ్ కెనాల్తో కలిపి. ఈయన వంగి మాగదులున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, ఒక 1000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు. మీరు ఓటు చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే
3 తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఎంత ఉండాల తమ్ముళ్ళు పవరు. పెద్ద సైకో చిన్న సైకోల్ని తయారు చేశాడు తమ్ముళ్ళు, అది బాధ. ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో. ఎక్కడున్నాడు? విజయనగరంలో ఉన్నాడా లేదా? వచ్చాడా ఇక్కడికి? పరామర్శించాడా మిమ్మల్ని? ఎవరైనా బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు? నాకు అధికారం లేదు, అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆయన చేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు. నేను వస్తాను, ఇక్కడుండే ఒక అతనున్నాడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎట్ట ఎగురుతుందో, రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు.